మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం చాలా విశేషమైనది. శనిదేవుడికి మరియు వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టమైన రోజు. అయితే ఈ శనివారం రోజున కుక్క కనిపిస్తే ఇలా చేయండి, చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ధనం దూసుకు వస్తుంది, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది, విపరీతంగా ధనం కలిసి వస్తుంది. చాలామందికి అప్పులు ఉంటాయి కదా, ఆ అప్పుల నుండి బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి. వేలు, లక్షలు, కోట్లు ఇలా ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి. మీకు ఈ శనివారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడు వీధి కుక్కలు కనిపించినా ఈ పరిహారం చేసుకోవచ్చు. అంత కష్టమైన పరిహారం కాదు, చాలా ఈజీ పరిహారం. కానీ రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. మీకు ఏ కోరిక ఉన్నా నెరవేరిపోతుంది, అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ ఈ శనివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కుక్క గురించి ఒక ఇంట్రెస్టింగ్ కథను విందాం. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం శం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఒకసారి రాధాదేవి తన చెలికత్తెలతో కలిసి తమ నగరంలో భ్రమణం చేస్తూ ఉంటుంది. మొత్తం ఊరంతా కూడా ఆమె అటు ఇటు కలియదిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక ఇంటి దగ్గర దీనస్థితిలో ఉన్న ఒక కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క ఏదైనా ఆహారం దొరికితే తిందామని వేచి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ ఇంట్లో నుంచి ఒక యువకుడైన కుర్రవాడు కర్ర తీసుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ కుక్కను తరిమి కొడతాడు. ఈ సంఘటన మొత్తం గమనించిన రాధాదేవి చలించిపోతుంది. ఆమె తన చెలికత్తెలతో మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది, నా ప్రియమైన చెలికత్తెల్లారా, మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. అలాగే నేను కూడా నా ప్రభు అయిన కన్నయ్య దగ్గరకు వెళ్తాను. వెళ్ళి నా ప్రభువును కొన్ని ప్రశ్నలు అడగాలి అని రాధాదేవి శ్రీకృష్ణుడిని కలవడానికి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు ఏమో శ్రీకృష్ణుడు తన రాజభవనంలో స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఇక అప్పుడే తన దగ్గరకు తన ప్రియమైన రాధాదేవి చేరుకుంటుంది. శ్రీకృష్ణుని రాధాదేవి ఈ విధంగా అడుగుతుంది, హే ప్రభు, ఈరోజు నేను మన నగరంలో భ్రమణం చేస్తున్నప్పుడు నేను గమనించింది ఏమిటి అంటే, ఒక కుక్క చాలా దీనస్థితిలో ఉండి తన జీవితాన్ని గడుపుతోంది. అది ఎవరి ఇంటి ద్వారం వద్దకు వెళ్ళినా సరే ప్రజలు కర్ర తీసుకొని దాన్ని తరిమి కొడుతూ ఉన్నారు. అది తన ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ దానికి కడుపు నింపుకోవటం కోసం ఎక్కడా కూడా ఆహారం లభించలేదు. కాబట్టి ప్రభు, ఈ సంఘటన చూసిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. నేను కోరుకునేది ఏమిటి అంటే, మీరు నా యందు దయ ఉంచి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని అడుగుతుంది. విన్న తర్వాత భగవానుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ, నా ప్రియమైన రాధాదేవి, నీ మనసులో ఎలాంటి ప్రశ్న ఉన్నా సరే నాకు నిశ్చితంగా చెప్పు, నేను నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాను అంటాడు. ఇక తర్వాత రాధాదేవి మాట్లాడుతూ ఇలా అంటుంది, ఏ ప్రభు, నా ప్రశ్న ఏమిటంటే, ఏ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుంది అనేది నా ప్రశ్న అని రాధాదేవి అడుగుతుంది. తర్వాత దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఇలా అంటాడు, నా ప్రియమైన రాధాదేవి, ఈరోజు నీకు నేను ఒక కథ చెప్తాను. ఇది వింటే నీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది. కాబట్టి నువ్వు శ్రద్ధతో జాగ్రత్తగా ఈ కథను విను అంటాడు. ఇక తర్వాత రాధాదేవి, ఏ ప్రభు, మీరు కథను ప్రారంభించండి, నేను పూర్తి శ్రద్ధాభక్తులతో నా మనసును ఇక్కడే పెట్టి వింటాను అంటుంది. ఇక కథను ప్రారంభిస్తూ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నా ప్రియమైన రాధాదేవి, పూర్వం ఒకసారి ఏం జరిగిందంటే, ప్రభువైన శ్రీరాముడు తన సభలో కూర్చొని ఉండగా ఆయనకు ఒక కుక్క ఏడ్చిన శబ్దం వినిపించింది. వెంటనే సభ జరిగే ప్రదేశం దగ్గర ఉన్న ద్వారపాలకుడు ఆ కుక్కను అక్కడి నుంచి తరిమివేశాడు. తర్వాత మరుసటి రోజు కూడా సేమ్ అదే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవటం ప్రారంభించింది. ఈసారి మళ్ళీ ద్వారపాలకుడు ఆ కుక్కను అక్కడి నుంచి తరిమివేశాడు. ఇలా సభ జరిగే 3వ రోజు కూడా అదే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవటం ప్రారంభించింది. దీంతో భగవంతుడు శ్రీరాముడికి మనసులో ఒక అనుమానం వచ్చింది. ఈ కుక్క రోజు నా దర్బార్ జరిగే ప్రదేశానికి వచ్చి ఎందుకు ఏడుస్తుంది అని ఆలోచించి భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్క ఏడుపుకు కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు.
దీంతో వెంటనే ద్వారపాలకుడిని పిలిచి ఆ కుక్కను నా దగ్గరికి తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు. ఇక ద్వారపాలకుడు ఆ కుక్క దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, ఓ కుక్క, శ్రీరాముడు నిన్ను దర్బార్లోనికి పిలిచాడు, వెంటనే నాతో లోపలికి రా అంటాడు. దీంతో ఆ కుక్క ఇలా అంటుంది, ఓ ద్వారపాలక, నాకు ఎలాంటి యోనిలో జన్మ లభించింది అంటే దీనివల్ల నేను గుడిలోనికి కానీ మందిరంలోనికి కానీ వంటగదిలోనికి కానీ అలాగే గోశాలకు కానీ వెళ్ళటం నిషిద్ధం. కావున నీవు లోపలికి వెళ్ళి రాముణ్ణి స్వయంగా నన్ను కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్తుంది. దాంతో ఆ ద్వారపాలకుడు కుక్క చెప్పిన అన్ని మాటలను వెళ్ళి శ్రీరాముడికి వినిపిస్తాడు. ఆ మాటలు విన్న శ్రీరాముడు తానే స్వయంగా ఆ కుక్క దగ్గరకు వెళ్ళి ఆ కుక్కతో ఇలా అంటాడు, నువ్వు ప్రతిరోజు నా దర్బార్ బయట నిలబడి ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అడుగుతాడు. ఇక కుక్క మాట్లాడుతూ శ్రీరాముడితో ఇలా అంటుంది, ఓ ప్రభు, నేను ఎలాంటి తప్పు కూడా చేయలేదు. అయినా సరే ఒక సాధువు నన్ను రాయితో కొట్టాడు. ఇందువల్ల నా కాళ్ళు విరిగిపోయింది. నా కాళ్ళు విరగటం వల్ల నాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కారణం వల్లనే నేను రోజు మీ దర్బార్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాను అని చెప్తుంది. ఆ కుక్క యొక్క బాధను చూసి శ్రీరాముడికి కూడా చాలా దుఃఖం కలుగుతుంది. దీంతో శ్రీరాముడు తన ద్వారపాలకుడిని పిలిచి, ఓ ద్వారపాలక, వెళ్ళి వెంటనే ఆ సాధువు ఎక్కడ ఉన్నా సరే అతన్ని వెతికి పట్టుకొని నా దర్బార్లోనికి శీఘ్రంగా తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే భగవంతుడు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు ఇద్దరు ద్వారపాలకులు ఆ సాధువు ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సాధువును పట్టుకొని భగవంతుడి శ్రీరాముడి దగ్గరికి తీసుకుని వస్తారు. ఆ సాధువు అక్కడికి వచ్చాక శ్రీరాముడు మాట్లాడుతూ ఆ సాధువుతో ఇలా అంటాడు, ఓ సాధు పుంగవ, ఇది నిజమేనా? నువ్వు ఆ కుక్కను రాయితో కొట్టావా? ఇందువల్ల దాని కాళ్ళు విరిగిపోయింది. అది ఇప్పుడు సరిగ్గా నడవలేకపోతుంది కూడా. కాబట్టి ఇదేం తప్పు చేసిందని అనవసరంగా ఒక మూగజీవి కాలును నువ్వు విరగొట్టావు అని సాధువును శ్రీరాముడు అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు మాట్లాడుతూ, హే ప్రభు, నేను భిక్ష కోసం దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఈ కుక్క వచ్చి నా ఆహారాన్ని తన నోటితో తాకింది. దీంతో నాకు కోపం వచ్చింది. వెంటనే నేను ఒక రాయి తీసుకొని దీన్ని గట్టిగా కొట్టాను. దాని వలన ఈ యొక్క కుక్క కాలు విరిగింది అని చెప్తాడు. ఇక సాధువు మాటలు విన్న తర్వాత శ్రీరాముడు మాట్లాడుతూ, ఇంతకీ ఇది నీకు తెలుసా? ఇది నోరు లేని ఒక మూగజీవి. వాటి కడుపు నింపుకోవటం కోసం మాత్రమే ఇలా చేస్తాయి. వీటికి అంత బుద్ధి ఉండదు, అలా చేయకూడదు అని. అయినా కూడా ఒకవేళ ఇది నీ భోజనాన్ని తాకితే ఇందులో కుక్కది ఎలాంటి తప్పు లేదు. ఇలా చేయటం అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చిన స్వాభావిక లక్షణం. అలాగే ఈ మాత్రం దానికి మీరు ఈ కుక్కకు ఇంత పెద్ద శిక్ష వేయటం సరైనది కాదు. తప్పు చేసింది ఇది కాదు, తప్పు చేసింది మీరు ఒక సాధువై ఉండి కూడా ఈ కుక్క కాలును అనవసరంగా విరగొట్టారు. కాబట్టి మీరే ఎందుకు అపరాధి అవుతారు అని శ్రీరాముడు అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తూ, హే ప్రియమైన రాధాదేవి, భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్కతో ఇలా అంటాడు, ఈ సాధువు నీ పట్ల చేసింది తప్పు, కాబట్టి ఇతనే అపరాధి అవుతాడు. కాబట్టి నువ్వు ఇతడికి ఏ శిక్ష విధించాలి అనుకుంటే ఆ శిక్ష విధించవచ్చు అని అంటాడు. భగవంతుడు శ్రీరాముడి యొక్క ఈ మాటలు విన్న ఆ కుక్క మాట్లాడుతూ ఇలా అంటుంది, శ్రీరామ, మీరు ఈ సాధువును ఏదైనా ఒక రాజు భవనానికి రాజును చేయండి అని చెప్తుంది. శ్రీరాముడు కుక్క చెప్పిన మాటను స్వీకరించి ఆ సాధువుకు మంచి అందమైన బట్టలు తొడిగించి ఒక గుర్రంపై కూర్చోబెట్టాడు. తర్వాత ఆ సాధువును తీసుకుని వెళ్ళి ఒక అందమైన రాజభవనానికి రాజును చేశాడు. ఇక ఎప్పుడైతే ఆ సాధువు రాజుగా మారి స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై కూర్చుంటాడో అతనికి వస్త్రాలు కూడా రాజులు ధరించే వస్త్రాలు లభించాయి. ఇన్ని అద్భుతమైన అంగరంగ వైభవమైన సౌకర్యాలు పొందిన తర్వాత ఆ సాధువు ఎంతో ప్రసన్నుడయ్యాడు. అతను ఆలోచించటం మొదలుపెట్టాడు. నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు నేను ఒక రాజు అవుతానని. ఈ కుక్క నన్ను రాజును చేసింది. నిజంగా ఈ కుక్కకు ఏమాత్రం తెలివిలేదు, ఎందుకంటే నేను దాని కాలు విరగొట్టాను. కానీ ఇందుకుగాను అది నన్ను శిక్షించడానికి బదులుగా రాజభవనానికి రాజును చేసింది అని అనుకుంటాడు. ఇక ఇది చూసిన అక్కడి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ ప్రజలంతా కలిసి ప్రభువు శ్రీరాముణ్ణి ఏమని అడిగారంటే, హే రామ, ప్రభు, ఈ కుక్క ఆ సాధువుని శిక్షించడానికి బదులుగా అతన్ని రాజభవనానికి రాజుని ఎందుకు చేసింది? పైగా అతడు ఈ కుక్క కాలును విరగొట్టాడు కూడా అని అడుగుతారు. ఆ గ్రామంలోని ప్రజలు ఈ మాటలు అనటంతో శ్రీరాముడు మాట్లాడుతూ, ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఆ కుక్క మాత్రమే ఇవ్వగలుగుతుంది అని చెప్తాడు. అప్పుడు గ్రామంలోని ప్రజలు ఆ కుక్క దగ్గరకు వెళ్ళి దాన్ని అడిగారు,
నువ్వు ఆ సాధువుతో ఇలా ఎందుకు చేశావు? అతన్ని శిక్షించడానికి బదులుగా అతన్ని నువ్వు ఒక రాజభవనానికి రాజును చేశావు అని అంటారు. వారి మాటలు విన్న కుక్క నవ్వుతూ ఇలా అంటుంది, మీరు నేను ఇలా ఎందుకు చేశానో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అతన్ని శిక్షించడానికి బదులు ఎందుకు రాజును చేశానని మీరందరూ ఇది వినండి. అన్యాయం చేసే రాజు మొదలుకొని ఇంటి ముందు భిక్ష కోసం వచ్చిన బిచ్చగాడిని తరిమి కొట్టే వ్యక్తి, అలాగే ఇతరుల సంపదను దోచుకునే వ్యక్తి మరియు పేదరికాన్ని చిత్రహింసలకు గురి చేసే వ్యక్తి మరణించిన తర్వాత వచ్చే జన్మలో కుక్కగానే పుడతాడు. ఇది సత్యం. ఇందులో సంకోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఒక రాజే అందరికంటే ముందుగా పేదవారిని చిత్రహింసలకు గురి చేస్తాడు, వారి సంపదను అంతా దోచుకుంటాడు కూడా అని చెప్తూ కుక్క ఈ విధంగా అంటుంది, నేను కూడా గత జన్మలో ఒక రాజును. పేద ప్రజలను చాలా చిత్రహింసలకు గురి చేసేవాడిని, వారి కష్టార్జితాన్ని మొత్తం దోచుకునేవాడిని, అనగా వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని మొత్తం దోచుకునేవాడిని. నేను కూడా గత జన్మలో ప్రజలకు చాలా అన్యాయం చేసేవాడిని, నిస్సహాయంగా ఉన్న ప్రజల భూమిని మరియు పేదవారి భూమిని అంతా ఆక్రమించుకునేవాడిని, నాకంటే కింది స్థాయి వారిని చాలా చిత్రహింసలు పెట్టేవాడిని. ఈ కారణం వలనే నాకు ఈ జన్మలో కుక్క జన్మ అనేది లభించింది. ఇక ఇప్పుడు నేను చేసిన పాపాలకు ఫలితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇందువలనే నేను ఆ సాధువును రాజును చేశాను. దీనివల్ల అతడికి కూడా వచ్చే జన్మలో కుక్క జన్మ లభించాలి. అప్పుడే అతడికి కుక్క జీవితం ఎలా ఉంటుందో అనేది అర్థమవుతుంది. అప్పుడు అతను పొట్ట నింపుకోవటం కోసం ఎందరితో తన్నులు తినాల్సి వస్తుంది. అంతేకాదు మా కుక్కల జీవితం అంత ఈజీగా ఉండదు కూడా అని చెప్తుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటూ, హే ప్రియమైన రాధాదేవి, వీళ్ళందరూ కూడా అలాంటి వారే. వీళ్ళు తమ పాపాలు పోగొట్టుకోవటం కోసం గంగలో మునుగుతారు అని అక్కడి నుంచి తిరిగి రాగానే మళ్ళీ పాపాలు చేయటం మొదలు పెడతారు అని అనగానే రాధాదేవి మాట్లాడుతూ, హే ప్రభు, అయితే గంగలో మునగటం వల్ల పాపాలు తొలగిపోవా స్వామి అని అడుగుతుంది. దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు, హే ప్రియమైన రాధాదేవి, గంగలో మునగటం వల్ల కేవలం ఇలాంటి పాపాలు మాత్రమే తొలగిపోతాయి. అవేమిటంటే తెలిసి తెలియక చేసిన పాపాలు మాత్రమే తొలగిపోతాయి, అంతేగాని కావాలని చేసిన పాపాలు అస్సలు తొలగిపోవు. అనగా ఇలా చేయటం తప్పు అని తెలిసి కూడా చేస్తే గనుక ఆ పాపాలు తొలగిపోవు. మరియు గంగలో మునగటం వల్ల ఇలాంటి మనుషులు మాత్రమే పవిత్రంగా మారుతారు. ఎవరి మనసు అయితే పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో, వారి మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవో, చెడు ఆలోచనలు ఉండవో, అలాంటి వారు మాత్రమే పవిత్రంగా మారుతారు. అనగా కుళ్ళు కుతంత్రాలు ఉండేవారు మరియు ఇతర మహిళలను చెడు దృష్టితో చూసేవారు, అలాంటి వారికి గంగలో మునగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరియు ప్రతి ఒక్క మనిషికి కూడా తను చేసే కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు అని భగవంతుడు శ్రీకృష్ణుడు తన ప్రియమైన రాధాదేవికి ఏ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుందో వివరిస్తాడు. కాబట్టి మీకు చేతులు జోడించి నమస్కారం చేసుకొని వేడుకునేది ఏమిటి అంటే, ఏ మూగజీవికైనా తన కడుపు నింపుకోవటం కోసం మనం ఒక పూట కూడా దానికి అన్నం పెట్టలేకపోతే దానికి కష్టం కలిగించే హక్కు కూడా మనకు లేదు. కాబట్టి నోరు లేని ఏ మూగజీవికి కూడా హాని కలిగించకండి. అనగా ఏదైనా కుక్క కానీ లేక ఇంకా ఏదైనా ఒక మూగజీవి కానీ మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానికి అన్నం పెట్టలేనప్పుడు దాన్ని కొట్టడం కూడా చేయకండి. ఎందుకంటే అది కూడా ఒక జీవం ఉన్న ప్రాణమే, దానికి కూడా నొప్పి అనేది ఉంటుంది. నొప్పితో అది విలవిలలాడుతుంది. అంతేకాదు ఆ భగవంతుడు అందరి పాపాలను కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. కర్మఫలం అనేది అనుభవించక తప్పదు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. కుక్కలు చాలా విశ్వాసం గల జంతువులు. మూగజీవులన్నిటిల్లో కుక్కలే చాలా మంచివి. మనిషికి బాగా బంధం కలిగిన జీవులు కూడా కుక్కలే. ముఖ్యంగా వీధి కుక్కలు చాలా మంచివి. వీధి కుక్కలు ఆ వీధుల్లోనికి దొంగలు అపరిచితులు రాకుండా చూసుకుంటాయి. ఒక విధంగా ఆ ప్లేస్ను వీధి కుక్కలే కాపాడుతూ ఉంటాయి. కావాలంటే గమనించండి, వీధి కుక్కలు ఆ వీధుల్లో నివసించే వారిని చూసి మొరగవు. ఆ వీధిలోనికి ఎవరైనా కొత్తవారు కానీ అపరిచితులు కానీ వస్తేనే వారిని చూసి అరుస్తాయి. వాటి అరుపులు విని అందరూ ఎలక్ట్ అవుతూ ఉంటారు. అటువంటి వీధి కుక్కలను ఎప్పుడూ హింసించకూడదు, కొట్టకూడదు. అంటే కొన్ని కుక్కలకు పిచ్చెక్కి అందరినీ కరుస్తూ ఉంటాయి. అలాంటి కుక్కలను కాదు, మంచి కుక్కలు ఉంటాయి కదా, అటువంటి మంచి కుక్కలను ఎప్పుడూ కూడా కొట్టకూడదు. కొడితే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు.
ప్రత్యేకించి శనివారం రోజు వీధుల్లో మీకు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలను పిలిచి చక్కగా ఆ కుక్కలకు లేదా కుక్కకి పాలన్నం లేదా పెరుగన్నం పెట్టండి. అంటే అన్నంలో పెరుగు కానీ పాలు కానీ కలపండి. అలాగే ఆ అన్నంలో కొన్ని నువ్వులను మరియు చిన్న బెల్లం ముక్కను కూడా కలపండి. ఎందుకంటే నువ్వులు మరియు బెల్లం అనేవి శనిదేవుడికి చిహ్నాలు. అన్నంలో నువ్వులు బెల్లం కలిపి ఆ అన్నాన్ని కుక్కలకు పెడితే శనిదేవుడి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. మీకు ఉండే అప్పులు తీరిపోవాలంటే ఖచ్చితంగా ఇలా కుక్కలకు అన్నం పెట్టాలి. నువ్వులు బెల్లము అన్నంలో కలిపి ఒక కుక్కకు లేదా కుక్కల గుంపుకు పెడితే జాతకంలో ఉండే కొన్ని రకాల దోషాలు పోతాయి. తద్వారా మీకు ఉండే ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి. ఈ పరిహారాన్ని ఈ శనివారం మొదలుపెట్టి వరుసగా 7 శనివారాలు చేయండి. చేస్తే ఖచ్చితంగా 7 శనివారాల్లోనే మీకు ఉండే సమస్య తీరుతుంది, మీ కోరిక నెరవేరుతుంది. కనుక అందరూ కూడా శనివారం రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు అన్నంలో నువ్వులు బెల్లము కలిపి పెట్టండి. మీరు ముందు అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలిపి ఆ తర్వాత నువ్వులు బెల్లాన్ని కలిపి కుక్కకు పెట్టేయండి. ఆ కుక్క తిన్నంతసేపు జస్ట్ అక్కడ నిలబడండి చాలు. ఇలా 7 వారాలు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి, అప్పులు తీరిపోతాయి, ధనం దూసుకు వస్తుంది. కాబట్టి శనివారం రోజు అందరూ కూడా తప్పక ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ కోరికలను నెరవేర్చుకోండి. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి. కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ. కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు, కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి, రోగాలు నయం కావు, శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టినా, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది. కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు, ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.